సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు కత్తి శ్రీహరి. ఈ ఊరేనా సార్? ఇందిరానగర్ కాలనీ. నేను మాజీ సర్పంచ్ని కరేడు. ఈ ఊరికి మాజీ సర్పంచ్? మాజీ సర్పంచ్ 2001లో. ఓకే. ఏం పని చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయ పని చేస్తాను. వ్యవసాయం చేస్తారా? పొలాలు ఉన్నాయి సార్ మీకు? పొలాలు ఉన్నాయి సార్. ఎకరా మామిడి తోట ఉంది. మామిడి పంట పండిస్తుంటాం. ఇడిగా కౌలుకు కూడా తీసుకొని వ్యాపారం చేస్తుంటాం. అవునా? అవును సార్. ఓకే సార్, ఇప్పుడు సోలార్ కంపెనీ అనేది మీ ఏరియాలో ఒకటి నిర్మాణం చేయబోతున్నారు అనేది ఒక వదంతో నడుస్తుంది. సార్ దీనికోసం అనేసింది మీ పొలాలు తీసుకుంటాము అని చెప్తున్నారు. ఇటు రామకృష్ణాపురం ఉప్పరపాలెం సైడ్ అయితే పొలాలు ప్లస్ గ్రామాన్ని కూడా మేము తీసుకుంటాము అనేది ప్రచారంలో ఉంది. సో ఈ విషయం మీకు తెలుసా? తెలుసు సార్. తెలుసా? తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి మీ భూమి మాకు ఇవ్వాలని ఇండోసోల్ వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఎవరైనా అడగడం జరిగిందా సార్? జరిగిందా? మీరు ఏం చెప్పారు? ఇస్తామంటున్నారా? ఇస్తాము, మాకు అనుకూలమైన రేటు ప్రకటిస్తేనని ఫస్ట్ 12.5 లక్షలు ప్రకటించినప్పుడు అందరూ కొంచెం నిర్మోహటంగా ఉన్నారు. ఓకే. తర్వాత 20 లక్షలు ప్రకటించారు కలెక్టర్ గారు. దానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ అందరూ విల్లింగ్లు ఇస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ అనేది పెట్టిన వల్ల పిల్లలకి చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాము. వాళ్ళు కూడా ఇస్తామని చెప్పారు. పొలాలు ఇచ్చిన వాళ్ళు మొత్తానికి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామంటున్నారు కంపెనీ వాళ్ళు. ఈ మా ఎమ్మెల్యే గారు కూడా పొలంతో పాటు ఇళ్లు తీసుకునే వాళ్ళకి కూడా R&R కాలనీ ఏర్పాటు చేసి బైబాస్ కమిటీ ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టించి పెడతామన్నారు. ఇప్పుడు బైబాస్ కమిటీ స్థలం కొనాలంటే మా బోటి గిరిజనులు మేము సామాన్యంగా కొనలేము. గది వచ్చి అక్కడ సుమారు ₹1,00,000 ఉంది. 30 గదులు స్థలం ఇస్తామంటున్నారు. మా గిరిజనులకు 30 లక్షల రూపాయలు ప్రాపర్టీ, 10 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చేటప్పుడు మా జీవితంలో ఊహించలేని అభివృద్ధి చెందుతామని మేము అనుకుంటున్నాము. ఈ మా ఎమ్మెల్యే గారు కూడా కాలనీ మొత్తం పూర్తి చేసినాకనే మీరు ఇక్కడ ఖాళీ చేస్తారు, మీరేం ముందోడే ఖాళీ చేయాల్సిన అవసరం లేదని మాకు చెప్పారు ఎమ్మెల్యే గారు. దానికి మేము బాగా సంసిద్ధంగా ఉన్నాము. ఇక్కడ మాకున్న పాతిళ్ళు కూడా రూపాయికి రూపాయి కలిపి ఇస్తామని చెప్పారు, నష్టపరిహారం కూడాను. అటువంటిప్పుడు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మా గిరిజనులు మా 3000 ఓటింగ్ ఉంది. మా కరేడు పంచాయతీలో 3000 ఓటింగ్ ఉంటే ఈ ధనికులు మీళ్ళని బ్లేమ్ చేసి లేనిపోయిన అపోహలు తీసుకొచ్చి మాకే కుంపట్లు పెట్టి గొడవలు పెట్టి ఇచ్చి అరాచకాలు ఏర్పాటు చేసి వాళ్ళ లబ్ధి కోసం మా వాళ్ళని బలిపశువులుగా చేస్తున్నారు. ఇది అనుకోని విధంగా ఉంది. వాళ్ళ ఆక్రోశానికి మా వాళ్ళు బలి అయిపోతున్నారు. ఇది మేము చాలా విధంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రెడ్డిస్, కొంతమంది యాదవాస్ వాళ్ళ మనుగడ కోసం మా గిరిజనుల్ని పాలు చేయటం చాలా అమానుషం. పూర్తిగా మేము ఖండిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్.